యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ఒక యువకుని గురించి మనం చదువుతూనే ఉన్నాము. యేసు ప్రభువుని వెంబడించినటువంటి ఒక యువకుని గురించి. ఈ కథ అంతా కూడా జరిగేది గెత్సెమనే తోటలోనే. గెత్సెమనే తోటలో యేసుప్రభు యొక్క శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు యేసుప్రభుని అప్పగించడానికి ఆ బండరాతులను తీసుకొని ఆ గెత్సెమనే తోటలోనికి వచ్చినప్పుడు అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా శిష్యులందరూ కూడా పారిపోతున్నటువంటి సమయంలో అక్కడ మనకు యేసుప్రభుతో పాటు మాత్రం కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ యువకుడు. కానీ ఆయన గురించి ఏ విధంగా చెప్తున్నారంటే, ఎప్పుడైతే బండ్రౌతులు అతన్ని పట్టుకోవడానికి సిద్ధమయ్యారో ఆ క్షణంలో తన యొక్క పై వస్త్రాన్ని ఆయన వదిలిపెట్టి ఆయన పారిపోయారని, నగ్నముగా ఆయన వస్త్రహీనుడుగా పారిపోయారని మనం అక్కడ చదువుతూనే ఉన్నాము. రాజుల యొక్క మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో మనం ఇంకొక కథని మనం చూస్తూనే ఉన్నాము. ప్రవక్త అయినటువంటి ఏలియా తన యొక్క శిష్యునిగా ఎలీషా ప్రవక్తని ఎన్నుకొనినటువంటి ఒక కార్యమే అది. ఈ సాంఖ్యములో మనం ఏం చూస్తున్నామంటే, ఏలియా ప్రవక్త తన యొక్క పొలము మీదుగా వెళుతున్నటువంటి సమయంలో దాని పక్కన తన యొక్క పొలాన్ని దున్నుతున్నటువంటి ఎలీషాను చూస్తున్నారు. ఆయన్ని తన యొక్క శిష్యునిగా స్వీకరిస్తున్నారని సూచించడానికి తన యొక్క అంగిని ఆయన మీదకి పరుస్తున్నారు. ఈ యొక్క అంగిని అందినటువంటి ఎలీషా వెంటనే తన యొక్క ఎద్దుని తన దున్నడానికి పెట్టినటువంటి తన యొక్క పనిముట్టలన్నింటినీ కూడా అక్కడిని విడిచిపెట్టి ఎద్దుని అదేవిధంగా పనిముట్టల మీద దహనం చేసిన తర్వాత లేక దహన బలిగా అర్పించిన తర్వాత ఆయన ఏలియా ప్రవక్త యొక్క శిష్యునిగా బయలుదేరుతున్నారు. ప్రియమైన సహోదరులారా, అంగి ఒక వ్యక్తి మీద పరవడం అది శిష్యత్వం యొక్క గుర్తుగా ఉన్నట్లయితే, ఇక్కడ మనం తన యొక్క ఉన్నటువంటి అంగిన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోతున్నటువంటి వ్యక్తులని మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఆయన ఈ విధంగా చేసి ఉంటారు? ఆయన యేసుప్రభుని వెంబడించాలని ఉద్దేశంతో వచ్చారు. యేసుప్రభుని వెంబడించడానికి ఉద్దేశంతో ఆగ్రహంతో వచ్చారు. కానీ ఎప్పుడైతే తన యొక్క ఈ కోరిక లేక తన యొక్క ఈ ప్రవృత్తి తన నుంచి ఏదైనా త్యాగం కోరిండో లేక తనకు నష్టం వచ్చిందని ఆయన అనిపించిందో, అప్పుడు వెంటనే ఆయన తన యొక్క పై వస్త్రాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం ఇంకొక వ్యక్తిని మనం చూస్తూనే ఉన్నాం. యేసు ప్రభు దగ్గర వచ్చి మోకరించి ఆయనతో అడుగుతున్నటువంటి ఒక యువకుని మనం చూస్తూనే ఉన్నాము. గురువా, నిత్య జీవం పొందడానికి నేను చేయవలసినటువంటి మంచి పని ఏంటిదని. కానీ యేసుప్రభు ఆయన యొక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత, ఆ సమాధానం వినిన తర్వాత యేసుప్రభు దగ్గర నుంచి దుఃఖముతో బాధతో వెళ్ళిపోయినటువంటి శిష్యునుడే ఈ వ్యక్తి అని మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన అధిక సంపదల గలవాడు అగుడచే ఆయన దుఃఖముతో బాధతో వెళ్ళిపోయారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, యేసుప్రభువుని వెంబడించినప్పుడు అది మన యొక్క జీవితం నుంచి ఏదైనా కొన్ని త్యాగాలను కోరుతుంది. కానీ ఈ త్యాగాలను మనం ఇవ్వడానికి లేక ఆ త్యాగాలను మనం స్వీకరించకుండా మనం మన యొక్క ఇష్ట ప్రకారంగా మనం జీవించినట్లయితే, ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఈ వ్యక్తిలాగా మనం మారిపోతూనే ఉన్నాము. ఎప్పుడైతే యేసుప్రభుని వెంబడించడానికి వచ్చినటువంటి ఈ శిష్యుడు తనని పట్టుకోవడానికి లేక ఆయనని బంధించడానికి లేక పట్టుకోవడానికి బండ్రౌతులు వచ్చినప్పుడు ఆయన తన యొక్క ప్రాణానికి అది హానికరమే అని తెలిసినటువంటి ఆ వ్యక్తి అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళినట్లు మనము కూడా అప్పుడప్పుడు మన యొక్క జీవితంలో మన యొక్క స్వార్థం కోసం దేవుని వెంబడించినప్పుడు మన యొక్క లక్ష్యం లేక వేరేగా ఉన్నట్లయితే, లేక మనం యేసుప్రభుని వెంబడించడం అనేది మన జీవితం నుంచి ఏదైనా కోరుతుందని మనం తెలిసినప్పుడు మనం కూడా దేవుని విడిచిపెట్టిపోయినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. మనం దేవాలయానికి వచ్చినది మన యొక్క ఏదైనా స్వార్థ లాభం కోరుకుంటూ మనం వచ్చినాము, కానీ అది మనం పొందలేదు అని చెప్పేసి మనం దేవుని దగ్గర నుంచి దేవాలయం నుంచి వెళ్ళిపోయినటువంటి ఎందరో మంది వ్యక్తులని మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు దగ్గర వచ్చి సంతోషముతో సమాధానంతో వెళ్ళిపోయినటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూనే ఉన్నాము. యేసు ప్రభు కోరినటువంటి రీతిగా జీవించినటువంటి వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి పొట్టి జక్కయ్య.
ఆయన యేసుప్రభు తన యొక్క ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన ఎవరు కూడా యేసుప్రభు ఏం అడగక మునిపి ఆయన చెప్తున్నారు, నేను నా యొక్క సంపద నుంచి అన్ని పేదలకు దానం చేసుకోవడానికి నేను సిద్ధమే. ఎవరినైనా నేను అక్రమంగా సంపాదించినట్లయితే దానికి 4 రెట్లు తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధమే అని చెప్పేసి సంతోషపూర్వకంగా ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని మనం చూస్తూనే ఉన్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు ఒక స్త్రీని కలవడానికి వెళుతున్నారు. కానీ ఎప్పుడైతే ఆమె తన యొక్క తప్పిదములను గురించి తెలుసుకున్నారో, ఎప్పుడైతే ఆమె తను చేసినటువంటి తప్పిదముల గురించి యేసుప్రభు ఆమెకి అవగాహన కలిగించారో, ఆ క్షణంలో ఆమె తీసుకొచ్చినటువంటి కడవని అక్కడిని విడిచిపెట్టి ఆమె సంతోషంతో పట్టణానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, యేసుప్రభుని వెంబడించడం అనేది కొన్ని త్యాగాలను కోరుకుంటున్నటువంటి పని. అందుకు యేసుప్రభు అన్నారు, నన్ను అనుసరింప కోరువారు తన యొక్క సిలువను ఎత్తుకుని నా వెంట రమ్మని చెప్పినటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం ఇదే. కానీ మన యొక్క స్వార్థ జీవితంలో అప్పుడప్పుడు మనం దేవుని నిరాకరించినటువంటి, దేవుని పక్కన ఉంచినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మన యొక్క స్వార్థ లాభం కోసం మనం ప్రయత్నించినప్పుడు, ఒకవేళ మన యొక్క విశ్వాస జీవితం మన నుంచి ఏదైనా మన త్యాగాలు కోరినప్పుడు మనం దేవుని పక్కన ఉంచినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలంలో ఈరోజు మనం యేసుప్రభువులో ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి ధ్యానిస్తున్నటువంటి ఈ రోజున మనమందరం మన యొక్క జీవితంలో వచ్చినటువంటి ఈ పొరపాటును కూడా గుర్తు చేస్తూ దేవుని క్షమాపణ వేడుకుంటూ దేవునితో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.